బలమైనటువంటి వ్యక్తులు, ఈ సమాజం పట్ల ఎంతో బాధ్యత గల వ్యక్తులు. ఈయన కూడా ప్రయాణం చేస్తే ఈ సమాజ సేవలో మనం కూడా భాగస్వాములు అవుదాం అన్నటువంటి అనేక మంది ఆశావాహులు పార్టీ ఆఫీసు చుట్టూరు తిరుగుతుంటే వారిని కనీసం పార్టీ ఆఫీసులోకి కనీసం ఎంట్రీ లేకుండా థియేటర్ బయట టికెట్లు కొనుక్కునే వాళ్ళని నిలబెట్టినట్టుగా చాలా నీచాతనీచంగా చూస్తూ పార్టీని మొత్తం శ్రీ నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి చేతిలో పెట్టి ఇండైరెక్ట్గా తెలుగుదేశానికి జన సైనికుల్ని ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఈ పార్టీని నమ్ముకుని ఇప్పటివరకు కొమ్ము కాశారో వారందరినీ కూడా ముంచేసే ప్రయత్నం జరుగుతుంది శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి పార్టీయా, లేకపోతే ఏదైనా ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి పార్టీ కూడా మాకు అర్థం కావట్లేదు. మాకు మాట్లాడే స్వేచ్ఛ ఉండదు. నేను ఒక పిఎస్సి మెంబర్గా ఏ రోజు కూడా కనీసం ఒక స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఏ రోజు కూడా మాకు ఇవ్వాలి. ఆయనకి సామాజిక న్యాయం చేయటం ఈ రోజుకి కూడా తెలియదు. స్టేజ్ మీద కూర్చునే అవకాశం అతి ముఖ్యమైన మీటింగుల్లో కూడా, ఇన్నర్గా జరిగే మీటింగుల్లోనే కాదు, పబ్లిక్ బహిరంగ సభల్లో కూడా ఆయన అన్నగారు ఒక కోపోడు, ఒక చౌదరి గారు నాదెండ్ల మనోహర్ తప్పితే ఒక దళితుల్ని కానీ, ఒక బలహీన వర్గాల వారిని కానీ, ఒక మైనార్టీని కానీ, ఒక మహిళలను కానీ కనీసం పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా ఆయన కనీసం ఏ రోజు కూడా ప్రయత్నం చేయని వ్యక్తి. అనేక సందర్భాల్లో ఎంతోమంది పెద్దలు సూచించడం జరిగింది, మీరు చేస్తున్న ప్రయత్నం, మీరు చేస్తున్నటువంటి పని కేవలం మీరు ముగ్గురు మాత్రమే కూర్చోవటం, మిగతా వాళ్ళందరినీ వేరే రకంగా కూర్చోబెట్టడం కూడా ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదు, ఇది రాంగ్ మెసేజ్ వెళ్తుంది అని సలహా చెప్పినా కూడా ఆ సలహాని పక్కన పెట్టి ఎవరైతే సలహాలు చెప్తున్నారో వాళ్ళని వైసీపీ కోవట్లుగా మీరు ఉంటే ఉండండి లేకపోతే బయటికి పోండి అని పబ్లిక్గా మీటింగ్లో అనౌన్స్ చేసినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. మరి ఏం ఆశించి ఈయన ఈ పార్టీని పెట్టారో, ఏం ఆశించి ఇప్పటివరకు ఈ 10 సంవత్సరాలు దశాబ్ద కాలం అంటాడు, ఈ దశాబ్ద కాలం పార్టీని నడిపారో మరి మాకైతే ఇంతవరకు కూడా అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అప్రజాస్వామికంగా నడుపుతున్నటువంటి ఈ పార్టీలో ఏమాత్రం ఉండటానికి, ఒక్క నిమిషం కూడా ఉండటానికి మనస్సు ఒప్పక, మనస్సు చంపుకుని ఆ పార్టీలో ఉండలేక ఈరోజే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీలో ఉన్నటువంటి నా పదవులకి కూడా రాజీనామా లెటర్ ఈరోజు ఉదయం నేను పంపించడం జరిగిందండి. ఈ రాష్ట్రంలో ఏకైక మొగడు బడుగు బలహీన వర్గాల వారిని, పేదవారిని, మహిళల్ని అందరినీ ఆదుకునే వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. వారి వెనుక నాలాంటి వ్యక్తులు కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండవలసినటువంటి సమయం వచ్చింది. కాబట్టి నేను ఇంతవరకు చాలా సమయాన్ని అర్హత లేని వ్యక్తుల పార్టీలో ఉండి నా టైం కూడా నేను వృధా చేసుకోవడం జరిగింది. ఇక నుంచైనా నా మిగిలిన సమయాన్ని నేను ఎంతవరకు అయితే నేను రాజకీయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి పడగలను, నా వయసు ఎంతవరకు సహకరిస్తే అంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి చేదోడు వాదోడుగా అండదండలుగా ఉంటూ ఏమీ ఆశించకుండా పార్టీలో కానీ, ఎమ్మెల్యే టిక్కెట్లు కానీ, ఇంకో టిక్కెట్లు కానీ ఏమీ ఆశించకుండా అన్కండిషనల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది సార్. అలాగే వారు ఎంతో ఆదరంగా నన్ను స్వాగతించి వైఎస్ఆర్సీపీ పార్టీలో
నన్ను జాయిన్ చేసుకోవడం జరిగిందండి. ఈ రోజు నుంచి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలని, ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఈ పేద ప్రజలకి నా వంతుగా వారికి నా వంతుగా వృతాభక్తిగా నేను ఎంతవరకు చేయగలను అంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రయాణం చేయడానికి నేను ఈ రోజు నుంచి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే మా జిల్లాలో మా 2 జిల్లాల యొక్క కోఆర్డినేటర్ అయినటువంటి మిథున్ రెడ్డి గారిని పెద్దలు వారిని కూడా వారి సమయం తీసుకుని వారిని కూడా కలిసి వారి యొక్క ఆశీస్సులతోటి వారి యొక్క సలహాలతోటి కూడా నేను ముందుకు ప్రయాణం చేయడం జరుగుతుందండి. అలాగే మా జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మంత్రుల్ని, జిల్లా అధ్యక్షుల్ని, అలా మా పాలకొల్లు ఇన్ఛార్జ్ గారిని అందరినీ కూడా అక్కడ ఉన్న అందరు స్థానిక నాయకులు అందరినీ కూడా మర్యాదపూర్వకంగా కలిసి వారిని అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ వారి వెనుక వారితో పాటు నడుచుకుంటూ ఈ పార్టీని బలోపేతం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప స్వార్థం చూసుకునే ఏ ఒక్క నాయకుడికి ఈ రాష్ట్రంలో స్థానం లేదు అని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను. వారి యొక్క పర్సనల్ ఎజెండాల కోసం, వారినో వాళ్ళ పిల్లలను ముఖ్యమంత్రులు చేయడం కోసం మాత్రమే తప్ప ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి అలాగే పేదలందరికీ కూడా ఏమాత్రం కూడా ఉపయోగపడకుండా వ్యక్తిగత శ్రేయస్సు కోసం, వ్యక్తిగత పదవుల కోసం, వ్యక్తిగత లబ్ధి కోసం పార్టీలు నడుపుతున్న వ్యక్తుల్ని ఈ రాష్ట్రం నుంచి ప్రారంభవలసినటువంటి అవసరం కూడా ఎంతో ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నాకు సహకరించినటువంటి మిత్రులు దేవేంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకు స్థానం కల్పించి నన్ను ముందుకు నడవమని చెప్పేసి ఆజ్ఞాపించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వైఎస్ఆర్సీపీ, జై జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. సార్ జోగయ్య గారు ఇప్పటికే జనసేన పార్టీకి అనేక సలహాలు ఇచ్చి విసుకుపోయారు. సో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ప్రయాణం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుందా? మా నాన్నగారు 2009లోనే ఆయన ప్రజారాజ్యం పార్టీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి విరమించుకోవడం జరిగిందండి. ఆ రోజు ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి, ప్రత్యక్ష రాజకీయాల నుంచి నేను విరమించుకుంటూ కేవలం ఎవరికైనా సలహాదారు కిందో లేకపోతే విశ్లేషణ కిందో మాత్రమే నేను కొనసాగుతానని చెప్పడం జరిగిందండి. ఈరోజు ఆయనకి 88 సంవత్సరాల వయసు. ఇదో కేవలం మంచి పార్టీ పెట్టాడు, ఈ పార్టీని మంచిగా నడుపుతాడని చెప్పేసి ఒక ఆశతోటి 80% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో ఇంతవరకు ఆయన చేయడం జరిగిందండి. ఇక ముందు మరి ఆ వారి యొక్క ప్రయాణం ఎలా ఉంటుందో, ఇది ఏంటంటే ఇది నాది రాజకీయ ప్రయాణం, ఆయనది రాజకీయ ప్రయాణం కాకుండా ఆయన ఒక విశ్లేషకుడిగా ఆయన అభిప్రాయం వారిది, నా అభిప్రాయం రాజకీయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్నటి వరకు జనసేనలో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా వైసీపీ కార్యకర్తలు, నాయకులు అండగా ఉన్నారు, మద్దతు తెలుపుతా ఉన్నారు. నేను మాట్లాడుతుంటే నా నిర్ణయాలు ఎందుకు ప్రశ్నిస్తున్నారు జన సైనికులు కావచ్చు, జనసేన నాయకులు వార్నింగ్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. అవును సార్, నేను చెప్పేది అదేనండి. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. ప్రజలకు సంబంధించి ఒక పార్టీ పెట్టినప్పుడు ప్రజలు ఎవరైనా సరే ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది. మనం తప్పు చేసినా